నరేంద్ర మోడీ తర్వాత బీజేపీలో ప్రధాని అయ్యే అవకాశం అర్హత ఎవరికి ఉంది అన్న ప్రశ్నపై ఓ సర్వే జరిగింది. ఇందులో పలు ఆసక్తికరమైన విషయాలు బయటపడ్డాయి. అయితే అదేమంటే నరేంద్ర మోడీ పేరు కేవలం ఒక భారతదేశంలోనే కాదు, ప్రపంచ దేశాల్లో కూడా ఒక బ్రాండ్ అయిపోయింది. 2014లో తొలిసారిగా ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నరేంద్ర మోడీ ఆ తర్వాత జరిగిన 2019 ఎన్నికల్లో మరోసారి గెలిచి రెండోసారి ప్రధానిగా ఎన్నికయ్యారు. ఇప్పుడు 2024 సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టాలని అటు నరేంద్ర మోడీ, ఇటు బీజేపీ నేతృత్వంలో ఎన్డీఏ కూటమి ఎదురుచూస్తున్నారు. లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఈసారి కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విజయం ఖాయమని అనేక సర్వేలు చెబుతున్నాయి. ఇటీవల విడుదలైన మూడ్ ఆఫ్ ది నేషన్ అనే ఒక సంస్థ చేసిన సర్వే కూడా అదే విషయాన్ని స్పష్టం చేసింది. మోడీ హ్యాట్రిక్ కొడతారని తేల్చేసింది. అయితే ఇదే సర్వేలో మరో ఆసక్తికరమైన విషయం కూడా బయటకు వచ్చింది. అదేమంటే మోడీ తర్వాత ప్రధాని అయ్యే అవకాశం ఎవరికి ఉంది అని ఓటర్లు ఏమనుకుంటున్నారు అన్న ప్రశ్నపై చాలామంది అమిత్ షా అని సమాధానం ఇచ్చినట్టు తన సర్వేలో పేర్కొంది. అయితే నరేంద్ర మోడీ తర్వాత బీజేపీలో ప్రధానమంత్రి అభ్యర్థిగా ఎవరుంటే బాగుంటుంది అని అడిగినప్పుడు రకరకాల పేర్లు వినిపించాయి. ఆ పేర్లు ఏమి, ఎవరెవరు ఈ సర్వేలో ఉన్నారు, ప్రజలు ఎవరిని కోరుకుంటున్నారు అనేది ఈ వీడియోలో చెప్పబోతున్నాను. లెట్స్ బిగిన్ అవర్ ఎపిసోడ్. 2014లో కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది బీజేపీ. నరేంద్ర మోడీ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన చరిష్మా ఏమాత్రం తగ్గలేదు. 2019 లోక్సభ ఎన్నికలతో పాటు అనేక రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను తన భుజాల మీద వేసుకొని అన్నీ తనై నడిపించారు మోడీ. అయితే ఇప్పుడు మోడీ తర్వాత బీజేపీలో ప్రధాని ఎవరు అవుతారు అన్న ప్రశ్న ఇప్పుడిప్పుడే ప్రజల్లో మొదలైనట్టు కనిపిస్తోంది. ఈ విషయంపై అందరిలో కుతూహలం కూడా ఉంది. ఇందుకు తగ్గట్టుగానే పలు సర్వేలు జరుగుతున్నాయి. ఒక్కో సర్వే ఒక్కో విధంగా చెబుతోంది. ఇటీవల బయటకు వచ్చిన మూడ్ ఆఫ్ ది సర్వే మాత్రం అమిత్ షా పేరు చెప్పింది. హూ ఈజ్ ద నెక్స్ట్ పీఎం ఆఫ్ ఇండియా అన్న ప్రశ్నని తన సర్వేలో పెట్టింది మూడ్ ఆఫ్ ది నేషన్. కేంద్ర మంత్రులు అమిత్ షా, నితిన్ గడ్కరీ, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ పేర్లను ఆప్షన్లుగా ఇచ్చింది. అయితే అమిత్ షా ప్రధానిగా అవ్వాలని, ఆ పదవికి ఆయన కరెక్ట్గా మ్యాచ్ అవుతారని 29% మంది ఓట్లు వేయగా, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ మ్యాచ్ అవుతారని 25% మంది ఓట్లు వేశారు. ఇక కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి 16% మంది ఓట్లు వేశారు. ఈ మూడ్ ఆఫ్ ది నేషన్ అనే సర్వే దేశవ్యాప్తంగా ఉన్న అన్ని లోక్సభ స్థానాల నుంచి దాదాపు 35,800 మంది నుంచి తమ అభిప్రాయాలను తీసుకున్నారు. ఇది 2023 డిసెంబర్ 15 నుంచి 2024 జనవరి 28 వరకు ఈ సర్వే జరిగింది. అయితే బీజేపీని ముందుండి నడిపిస్తున్న నాయకుడు ప్రధాని మోడీ, అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ బీజేపీ యొక్క ఎన్నికల వ్యవహారాలను పక్కాగా ప్లాన్ చేసి అమలు చేస్తోంది మాత్రం అమిత్ షానే. అందుకే అమిత్ షాను చాలాసార్లు బీజేపీ చాణక్యుడు అని కూడా అంటారు. బీజేపీ ఎదుగుదలలో పార్టీ చీఫ్గా ఆయన కృషి చాలా ఉందని నిపుణులు కూడా చెబుతుంటారు. మరోవైపు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా ఈ రేస్లో ఉన్నారు. బీజేపీలో కార్యకర్త నుంచి సీఎం స్థాయి వరకు చాలా వేగంగా ఎదిగారు ఆయన. కానీ సీఎంగా తన పనితీరుతో హైకమాండ్ నుంచి కూడా ప్రశంసలు అందుకున్నారు. మరి ముఖ్యంగా క్రిమినల్స్పై ఆయన తీసుకుంటున్న కఠిన చర్యలకు చాలా ప్రశంసలు లభిస్తున్నాయి. కానీ దేశవ్యాప్తంగా రాజకీయాలకు అతీతంగా ప్రశంసలు అందుకున్న బీజేపీ నేత ఎవరైనా ఉన్నారా అంటే నితిన్ గడ్కరీ అనే సమాధానం వస్తుంది. సమస్యలను పరిష్కరించే వ్యక్తిగా పేరుగాంచిన గడ్కరీ రవాణా శాఖ మంత్రిగా మరియు దేశవ్యాప్తంగా రహదారుల నెట్వర్క్ను విస్తరించినందుకు ప్రతిపక్ష నాయకులచే ప్రశంసలు కూడా అందుకున్నారు. ఆయన పని ఆయన చేసుకుంటూ వెళ్ళిపోతారు. మరి మోడీ తర్వాత ఈ ముగ్గురిలో ఎవరు ప్రధాని అవుతారు అనేది వేచి చూడాలి. ఈలోపు మరో పేరు తెరపైకి వస్తుందా అన్నది కూడా ఆసక్తికరంగా ఉంది.